మంది బాత్రూమ్లలో ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు, మొబైల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అదిగాక ముక్కి మరి రాని మోషన్ని బయటికి తీస్తూ ఉంటారు. సో దానివల్ల ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి విన్నాను. అదేవిధంగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య ఎందుకు వస్తూ ఉందంటారు? అది నిజంగానే పైల్స్కి దారితీసే విధంగా ఉంటుందా? సో ఈ మలబద్ధకం అంటే ఏంటి అంటే దీనే కాన్స్టిపేషన్ అంటాం, మలబద్ధకం అంటుంటాం మన యూజువల్గా లాంగ్వేజ్లో. సో ఈ కాన్స్టిపేషన్ అనడానికి కారణాలు అయితే చాలా ఉంటాయి. అందులో కొన్ని కామన్ కారణాలు ఇవాళ మనం చూద్దాం. ఏంటంటే కామన్ కారణం చూసుకుంటే మనం తీసుకునే డైట్ మెయిన్ ఇంపార్టెంట్. సో డైట్లో ఫైబర్ తక్కువ ఉందనుకోండి, ప్రోటీన్ ఎక్కువ ఉందనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కాన్స్టిపేషన్కి గురవుతారు. ఎందుకంటే వాళ్ళకి మోషన్ అనేది మంచి బల్క్గా ఫామ్ అవ్వదు. ఒకవేళ ఫామ్ అయినా మోషన్లో నుంచి వాటర్ అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఇది ఫస్ట్ మనం కామన్గా చూసుకుంటే కనుక ఫైబర్ డైట్ తక్కువ తీసుకోవడం కానీ, లేకుంటే అడక్వేట్ లిక్విడ్స్ తీసుకోకపోవడం కానీ. యూజువల్గా 4 to 5 లీటర్స్ లిక్విడ్స్ అనేది ప్రతి బాడీకి అవసరం పడుతుంది, ఒక 60-70 యావరేజ్ వెయిట్ ఉన్న మనిషికి అనుకుంటే. సో వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల మోషన్లో ఉన్న వాటర్ని బాడీ అబ్జార్బ్ చేస్తుంది. దీనివల్ల మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంది. సో మేజర్ ఈ 2 రీజన్స్ అన్నట్టు. సో కామన్గా చూసుకుంటే ఇంకా కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు సీలియాక్ డిసీజ్ అని, లేకపోతే ఐబిడి అంటాం, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటుంటాము, లేకపోతే గ్లూటిన్కి సంబంధించిన కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఇట్లాంటి డిసీజ్లో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ వస్తుంటుంది.